హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సెలింగ్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వబోతుంది కదా! అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్‌ని స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఫిల్ చేయాలి? ఈ ఆన్లైన్ అప్లికేషన్స్‌లో ఎటువంటి డీటెయిల్స్ అడుగుతుంది? అండ్ మన యొక్క డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కంప్లీట్ డెమో వీడియో అయితే చూయించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇకపోతే ఈ ఆన్లైన్ అప్లికేషన్‌ని స్టార్ట్ చేసే ముందు మ్యాండేటరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. అండ్ అదే విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీ యొక్క ఈమెయిల్ ఐడీ అండ్ అదే విధంగా మొబైల్ నంబర్ ఏవైతే వర్కింగ్‌లో ఉన్నాయో అవి మీ దగ్గర ఉంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్‌లో మీ ఈమెయిల్ ఐడీకి గానీ, మొబైల్ నంబర్‌కి గానీ ఓటీపీలు అనేది వస్తాయి. అండ్ ఆ ఓటీపీస్ అనేది మీరు ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కి మీరు వెళ్ళగలుగుతారు. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలీదు అనుకుంటే మార్నింగ్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. దాంట్లో ప్రతి డీటెయిల్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరైతే ఆ వీడియోని ఒకసారి చూడొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని డాక్యుమెంట్స్‌ని అయితే చెక్ చేయొచ్చు. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మొత్తం 4 స్టెప్స్ అయితే ఉంటాయి. మొదటి స్టెప్‌లో మనం మన మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం సెకండ్ స్టెప్‌లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మన యొక్క స్టడీ డీటెయిల్స్ గానీ, మన యొక్క డీటెయిల్స్ గానీ, ఆ యొక్క డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినట్లు. ఇకపోతే నీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన ఛానల్ నుండి అంటే నా తరపు నుండి పర్సనల్ గైడెన్స్ గానీ పొందాలి. నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు నాతో కాంటాక్ట్‌లో ఉండాలి అనుకుంటే గానీ సో ఈ ఇయర్ మన ఛానల్ నుండి మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మీరైతే ₹599 పే చేసి మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయినట్లయితే నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ కూడాను పర్సనల్‌గా గైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్‌కి అయితే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. అక్కడ మీకు మరిన్ని వివరాలు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి ugcq.ysruhs.com. సో ఈ వెబ్సైట్‌లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం స్టెప్ 1 గాని చూసుకుంటే ఇదైతే మనకి స్టెప్ 1 అనమాట. ఈ స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గాని చూసుకుంటే నీట్ రోల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ మన స్టేట్ ర్యాంక్ కాదండి. మన స్కోర్ కార్డ్‌లో ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అని ఉంటుంది కదా! సో ఆ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కిందొచ్చేసి నీట్ స్కోర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫుల్ నేమ్ మన యొక్క ఫుల్ నేమ్ ఏదైతే సర్టిఫికేట్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడాను మీ యొక్క సర్టిఫికేట్స్ ప్రకారమే ఎంటర్ చేసేసి అండ్ మీ యొక్క జెండర్ మేలా ఆర్ ఫీమేలా అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ సిటిజన్‌షిప్ ఏదైతే ఉందో దీన్ని కూడా సెలెక్ట్ చేసేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓసీఐ ఆర్ పీఐ అని ఉంది కదా! సో ఇది ఇక్కడ మీరు పైన సిటిజన్‌షిప్ ఏదైతే సెలెక్ట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ అయితే అడుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్‌లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక పీడబ్ల్యూడీ స్టేటస్ ఏదైతే ఉందో మీకు ఉంటే యెస్ అని చెప్పి లేదంటే లేదని చెప్పి ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. అండ్ పాస్వర్డ్ అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పాస్వర్డ్‌ని చూజ్ చేసేసుకొని ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. మీ మొబైల్ నంబర్‌కి గానీ, లేదంటే ఈమెయిల్ ఐడీకి గానీ సో దాన్నైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్‌కి ఒక యూజర్ ఐడీ అండ్ ఒక పాస్వర్డ్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఆ యూజర్ ఐడీ అండ్ ఆ పాస్వర్డ్ అనేది ఏదైతే ఉందో అవి 2 కూడాను నెక్స్ట్ టైమ్ ఈ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయ్యే టైంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అండ్ ఆ యూజర్ ఐడీ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ వన్స్ మీ మొబైల్ నంబర్‌కి పాస్వర్డ్ అండ్ అదే విధంగా యూజర్ ఐడీ వస్తుంది కదా! వచ్చాక ఇక్కడ మీ యూజర్ ఐడీ అంటే నెక్స్ట్ స్టెప్‌లో మీ యూజర్ ఐడీ అండ్ నీట్ రోల్ నంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి జనరల్ సెలెక్ట్ చేశారా? లేదంటే రిజర్వ్డ్ కేటగిరీ సెలెక్ట్ చేశారా? అని చెప్పి అమౌంట్ అయితే అడుగుతుంది.
సో మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్స్, క్యూఆర్ కోడ్, గూగుల్ పే ఇవన్నీ కూడాను అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని సో దాంతో అయితే పేమెంట్ చేయొచ్చు. సో వన్స్ మీ యొక్క పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయినట్లయితే మీకు రిసిప్ట్ గాని లేదంటే పేమెంట్ స్టేటస్ పేజ్ గాని ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ బాటమ్‌లో ఎగ్జిట్ అండ్ లాగిన్ అనే ఆప్షన్ అగైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో దాన్నైతే క్లిక్ చేయండి. మళ్ళీ మనకి మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా! మళ్ళీ మీ యొక్క యూజర్ ఐడీ అండ్ అదే విధంగా పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అయితే చేయండి. సో ఇక లాగిన్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి 2 స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ అదే విధంగా పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మనం డేటా అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టెప్‌లోకి గాని ఎంటర్ అయినట్లయితే ఆటోమేటిక్‌గా కొన్ని డీటెయిల్స్ అయితే ఆటో ఫిలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ మిగిలిన డీటెయిల్స్ అయితే మనం మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్‌లీ మనం పర్సనల్ డీటెయిల్స్ గాని చూస్తే క్యాండిడేట్ నేమ్ ఇంటర్మీడియేట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క 10థ్ క్లాస్ రోల్ నంబర్, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. అండ్ ఎస్ఎస్‌సి ఏ మంత్‌లో పాస్ అయ్యారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్ యొక్క హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ అంటాం కదా! సో అదైతే ఇవ్వాలి. అండ్ ఇంటర్ కూడా ఏ మంత్‌లో పాస్ అయ్యారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అనైతే ఇవ్వాలి. అండ్ ఇక క్యాస్ట్‌కి సంబంధించి గాని చూసుకుంటే మీ యొక్క సబ్ కేటగిరీ ఏంటి? అంటే మీ క్యాస్ట్‌లో సబ్ కేటగిరీ ఏంటని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! దాంట్లో రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఆ నంబర్ ఇవ్వాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని ఎవరు ఇష్యూ చేశారు? అండ్ ఏ డిస్ట్రిక్ట్ ఇష్యూ చేసింది అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మన పిన్ కోడ్ ఏంటి? ఆధార్ నంబర్ ఏంటి? పేరెంట్ యొక్క ఇన్‌కమ్ ఎంతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆర్ యూ క్లైమింగ్ లోకల్ స్టేటస్ యాస్ పర్ జియో నంబర్ అని చెప్పి ఇక్కడ నంబర్ అయితే ఇచ్చారు. అది కూడా ఇఫ్ మిగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకవేళ మిగ్రేట్ అయితే మీరు లోకల్ స్టేటస్‌ని క్లెయిమ్ చేసుకుంటున్నారా అని చెప్పి. దీనికి సంబంధించి మన ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో దాన్నైతే ఒకసారి మీరు రిఫర్ చేయొచ్చు. సో ఇక డిస్ట్రిక్ట్ మిగ్రేటెడ్ అని చెప్పి ఉంది. ఒకవేళ మీరు మిగ్రేట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్‌సీసీ మీరు ఎన్‌సీసీ రిజర్వేషన్ ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎన్‌సీసీ ఏ గ్రేడా? బి గ్రేడా? అని చెప్పి. సో ఇక్కడ రిజిమెంటల్ నంబర్ అని ఉంది కదా! సో ఈ నంబర్‌నైతే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక ఎన్‌సీసీ ఇయర్, ఎన్‌సీసీ యూనిట్, స్పోర్ట్స్ ఇక్కడ చూడొచ్చు. మీకు స్పోర్ట్స్ గాని ఉంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ టీమ్ ఏంటి? గేమ్ ఏంటి? అండ్ నెక్స్ట్ క్యాప్ రిజర్వేషన్ అండ్ క్యాప్ కేటగిరీ ఇవన్నీ కూడాను ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ క్యాప్‌కి సంబంధించి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలీదు అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు ఇక్కడ డీటెయిల్స్. దీన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సైడ్ గాని చూసుకుంటే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు మీరు. అండ్ ఇంటర్ బోర్డ్ ఏదైతే ఉందో మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లోకల్ ఏరియా ఏది? ఓయూనా? ఎస్‌వీయూనా? ఏయూనా? అని చెప్పి. అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడైతే ఒక ఆప్షన్ ఉంది చూడండి. మీరు ఆంధ్రప్రదేశ్ డొమిసైల్‌కి సంబంధించిన పేరెంటా? లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వర్క్ చేస్తున్న ఆ పేరెంటా అని అయితే అడుగుతున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే జూన్ 2, 2014 తర్వాత ఎస్టాబ్లిష్డ్ అయిన కాలేజెస్ ఉన్నాయి కదా! సో వాటిలో రిజర్వేషన్ కోసం అయితే అడుగుతున్నారు. సో దీన్నైతే మీరు యెస్ అయితే యెస్, నో అయితే నో అని అయితే సెలెక్ట్ చేసేసేయండి. ఇక మీకు మైనారిటీ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇకపోతే సిటిజన్‌షిప్ అండ్ పీడబ్ల్యూబీడీ అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ సెలెక్ట్ అవ్వకపోతే మీకు అప్లికబుల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మ్యాండేటరీ అడుగుతున్నారండి ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ కూడా. సో మ్యాండేటరీ కూడా వేరేది ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీ అడ్రస్, డిస్ట్రిక్ట్, ప్లేస్ అండ్ స్టేట్ ఇవన్నీ కూడాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గాని చూసుకుంటే టోటల్ గ్రూప్ సెక్యూర్డ్ మార్క్స్ అని ఉంది కదా! సో మీకు ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బయాలజీ అంటే మన తెలంగాణ, ఏపీలో బాటనీ, జువాలజీ ఉంటాయి కదా! సో ఈ 4 సబ్జెక్ట్స్‌లో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్‌లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎంటర్ చేయాలి ఫస్ట్‌లో. అండ్ సెకండ్‌లో వచ్చేసి ఈ 4 సబ్జెక్ట్స్‌లో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్‌లో అసలు టోటల్ ఎన్ని మార్క్స్‌కుంది పేపర్ అని చెప్పి అక్కడ ఇచ్చేసేయాలన్నమాట. సో టోటల్‌గా 600 మార్క్స్‌కుంటుంది. దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అక్కడైతే ఇచ్చేసేయండి. ఇక పర్సెంటేజ్‌ని కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అవుతుంది అనుకుంటాను. మీరు ఆంగ్లో ఇండియనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉందా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ నేమ్ ఆఫ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే సర్టిఫికేట్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో పీఎంసీ పోలీసు అమరవీరుల పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక మీరు ఈడబ్ల్యూఎస్ కోటాని క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నట్లయితే సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని ఇష్యూ చేసింది ఎవరి చేత ఇష్యూ చేయబడింది అని చెప్పి కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక బాటమ్‌కొచ్చేస్తే స్టడీ డీటెయిల్స్ అనమాట. మనం 6థ్ నుండి ఇంటర్మీడియేట్ వరకు ఏ ఇయర్‌లో చదివాము, ఏ స్కూల్ లేదా కాలేజ్‌లో చదివాము, ఏ రాష్ట్రంలో అంటే ఏ స్టేట్‌లో చదివాము, ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ ప్లేస్‌లో చదివాము అనైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ చూజ్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది బాటమ్‌లో. అండ్ దాని తర్వాత సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అయినా చేయొచ్చు. లేదంటే అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అయినా చేయొచ్చనమాట. సో ఫస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అని మీకు అనిపించింది అనుకోండి. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎడిట్ అండ్ బ్యాక్ అని మీద క్లిక్ చేయండి. లేదు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అంటే అప్డేట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అవుతుందనమాట. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక డాక్యుమెంట్స్ గాని చూసుకుంటే ఆల్రెడీ మనం మొదట్లో చూసుకున్నాం కదా! సో మీరు పీడీఎఫ్‌లో అప్‌లోడ్ చేయాలా, జేపీజీలో అప్‌లోడ్ చేయాలా అక్కడ ఉంటుంది. అండ్ సైజ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ పీడీఎఫ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో గాని, స్టడీ సర్టిఫికేట్స్ 6థ్ నుంచి 10థ్ వరకు, ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్స్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు ఆంగ్లో ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటే అది, మైనారిటీ సర్టిఫికేటు, మిగ్రేషన్ సర్టిఫికేటు ఎవరైనా మిగ్రేట్ అయితే, సో ఎన్‌సీసీ సర్టిఫికేటు, క్యాప్ సర్టిఫికేటు అండ్ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, నీట్ ర్యాంక్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, పేరెంటల్ ఇన్‌కమ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని అప్‌లోడ్ చేయొచ్చు. పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుందిగా అది. పీఎంసీ, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్. సో ఇకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అన్ని సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయమని అందరిని అయితే అడగదు. మీరు అప్‌లోడ్ చేసిన అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి, మీరు ఇచ్చిన డేటా ఏదైతే ప్రీవియస్ పేజ్‌లో ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి కూడా ఇదైతే అడుగుతుందనమాట. మిమ్మల్ని ఒక డాక్యుమెంట్ అడగలేదు అంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక డాక్యుమెంట్ అడిగిందంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మ్యాండేటరీ అని స్టార్ మార్క్‌తో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! సో అవి మీరు మ్యాండేటరీగా అప్‌లోడ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడాను. నాన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 6థ్ నుండి 10థ్ వరకు గాని, లేదంటే 6థ్ నుండి 12థ్ వరకు గాని వేరే స్టేట్స్‌లో చదివుంటారు కదా! సో వాళ్ళైతే 10 ఇయర్స్ రెసిడెన్స్ ప్రూఫ్ అయితే అప్‌లోడ్ చేయాలన్నమాట వాళ్ళ పేరెంట్స్‌ది. అది కూడా టీఎస్ అండ్ ఏపీకి సంబంధించింది. అలా చేసినట్లయితే నాన్ లోకల్‌లో ఉన్న 15% సీట్స్‌కైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణలో గాని, ఏపీలో గాని చదువుంటారో వాళ్ళకి రెసిడెన్స్ అయితే అవసరం లేదన్నమాట. ఎవరైతే 6థ్-10థ్ గాని, 6థ్-ఇంటర్ గాని బయట చదివుంటారు గదా! సో వాళ్ళైతే రెసిడెన్స్ ప్రూఫ్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో ఇక్కడైతే మనకి డాక్యుమెంట్స్ గూడా మెన్షన్ చేశారు. అప్‌లోడ్ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్. సో ఇక్కడ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే. ఒకవేళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఉండుంటే అంటే చదివుంటే. అది లేదు అని అనుకుంటే అప్‌లోడ్ మినిమమ్ 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా అప్‌లోడ్ చేయాల్సుంటుంది. అది కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి సంబంధించిందే అనమాట పేరెంట్స్‌ది. అండ్ అది కూడా లేదు అని అనుకుంటే అప్‌లోడ్ కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడున్న ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ప్రెజెంట్. సో పేరెంట్స్‌ది ఎవరిదైనా సరే గానీ అది కూడా అప్‌లోడ్ చేయొచ్చనమాట. అదైనా సరే ఆంధ్రప్రదేశ్‌లో వర్కింగ్ చేస్తున్నట్లయితేనే. సో ఇకపోతే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటే ఆ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఓవర్‌సీస్‌కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అదైతే అప్‌లోడ్ చేయండి. సర్టిఫికేట్ 1, అదర్ సర్టిఫికేట్ 2 అనైతే ఉంది కదా! సో ఇదైతే అందరికీ మ్యాండేటరీ కాదనమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీకు మ్యాండేటరీగా చూయిస్తున్న డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అప్‌లోడ్ చేయండి. సో ఎవరైతే తెలంగాణలో గాని, ఏపీలో గాని చదవకుండా బయట చదువుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని, ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ గాని, పేరెంట్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ గాని అప్‌లోడ్ చేయాలనమాట. సో ఇక అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ పీడీఎఫ్ చేస్తే వ్యూ కూడా అవుతుందనమాట. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా! సో ఇక్కడ డిక్లరేషన్ అని ఇచ్చేసి అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని అయితే చేసేసేయండి. వన్స్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అని మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అయినట్లుగా మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. సో వన్స్ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయినట్లే.
మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అండ్ ఫోటోగ్రాఫ్‌తో సహా ఒక అప్లికేషన్ ప్రింట్ అయితే వస్తుందనమాట. సో, ఈ అప్లికేషన్‌ని మీరు ప్రింట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది. ఇదైతే ఏపీకి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో, జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే అప్లై చేయండి. నెట్ సెంటర్ దగ్గర గానీ, లేదంటే మీ ల్యాప్‌టాప్‌లో గానీ, దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నీట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్‌లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు గాని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆల్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.